గోదావరి తీరంలో కూటమి కోటలో ముసలం పుట్టిందా? 2024 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన అధికార కూటమిలో స్థానిక ఎన్నికల ముందు సామాజిక సమీకరణాలు తలకిందులు కాబోతున్నాయా? నియోజకవర్గంలో గెలుపోటములను శాసించగల అత్యంత బలమైన కాపు సామాజిక వర్గం నుండి కీలక నేత సైకిల్ దిగి ఫ్యాన్ కిందకు చేరబోతున్నారా? ఇంతకీ తీరంలో తుఫాన్ సృష్టిస్తున్న ఆ కాపు నేత ఎవరు? వైసీపీలో చేరితే ఆ మాజీ ఎమ్మెల్యే భవిష్యత్తు ఏంటి? ఈ లోగుట్టులో చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం కూటమి కోటలో మునిపెన్నడూ లేని పొలిటికల్ తుఫాన్ మొదలైందట. రాబోయే మున్సిపల్ పంచాయతీ ఎన్నికల వేళ ఇక్కడ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోబోతుందా అంటే అవుననే అంటున్నాయి నరసాపురం రాజకీయ వర్గాలు. కూటమికి ఊహించని షాకిస్తూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు, స్థానిక నేతల వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తితో గెలుపోటములను శాసించగల ఒక అగ్రశ్రేణి కాపు నేత పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఆయన వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారని, వైసీపీ అధిష్టానం ఆయనకిచ్చిన ఆ బంపర్ ఆఫర్తో నరసాపురం పాలిటిక్స్ షేక్ అవ్వబోతున్నాయని ఇప్పుడు అందరి నోటా చర్చగా మారిందట. గడిచిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుండి కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్ ఘన విజయం సాధించారు. అయితే ఈ విజయం వెనుక అసలు కథ వేరే ఉంది. నియోజకవర్గంలో సుమారు 35,000 మంది ఉన్న మత్స్యకార సామాజిక వర్గం అండా బొమ్మిడి నాయకర్కు ప్లస్ పాయింట్ అయినప్పటికీ క్షేత్రస్థాయిలో గెలుపును ఖరారు చేసింది మాత్రం 56,000 మంది ఉన్న కాపు సామాజిక వర్గమే. కూటమి ధర్మాన్ని పాటించి మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు తన సొంత క్యాడర్ను బొమ్మిడి నాయకర్ గెలుపు కోసం మోహరించారు. ఆయనతో పాటు కాపు సామాజిక వర్గంలో కీలక నేతగా ముద్రపడి గెలుపోటముల కోసం అంగబలంతో పాటు ఆర్థిక బలాన్ని ఇచ్చిన మరో ముఖ్య నేత ఎస్ఆర్ఐ కొవ్వలి నాయుడు కూడా కూటమి గెలుపు కోసం గట్టిగా పనిచేశారు. బీసీ కాపు సామాజిక వర్గాల ఈ అపూర్వ కలయికే కూటమికి తిరుగులేని విజయాన్ని అందించింది. కట్ చేస్తే ఎన్నికలు ముగిశాయి. కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ నరసాపురంలో సీన్ రివర్స్ అయింది. ఏ కాపు నేతలైతే కూటమి గెలుపు కోసం చెమటొచ్చారో వారికే ఇప్పుడు ఘోర పరాభవం ఎదురవుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే నాయకర్తో పాటు స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు వ్యవహారశైలిపై నియోజకవర్గంలోని కొందరు కాపు నేతలు తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారట. ప్రధానంగా అసంతృప్తి స్వరంలో ఇక్కడ ఇప్పుడు వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ స్థానికంగా ఆయనకు, ఆయన ముఖ్య అనుచరగణానికి సరైన ప్రాధాన్యత దక్కడం లేదనే చర్చ నడుస్తోంది. కూటమిలోని తెలుగుదేశం పార్టీలో వన్ మ్యాన్ షో నడుస్తోందని, పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడిన తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని బండారు వర్గం రగిలిపోతుందట. టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు ఒంటెద్దు పోకడల కారణంగానే బండారు మాధవ నాయుడు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేందుకు మానసికంగా సిద్ధమయ్యారనే గుసగుసలు నరసాపురం గోదావరి గట్టున బలంగానే వినిపిస్తున్నాయి. ఓవైపు పార్టీ కోసం పనిచేసిన కొవ్వలి నాయుడు లాంటి నేతను పక్కన పెట్టడం, బండారు మాధవ నాయుడికి సరైన గౌరవం ఇవ్వకపోవడంతో అధికార కూటమిలో కాపులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది అనే ప్రచారాన్ని నరసాపురం వీధుల్లో బలంగా వినిపిస్తున్నారట కూటమి వ్యతిరేక వర్గీయులు. నరసాపురం కూటమిలో కాపు నేతలు రగిలిపోతుండటాన్ని గమనించిన వైసీపీ అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. నరసాపురం వైసీపీ ప్రస్తుత ఇన్ఛార్జ్, జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు. నియోజకవర్గంలో రాజుల ఓట్లు కేవలం 3,000 లోపే ఉండటంతో మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా నెగ్గుకు రావడం కష్టమని భావించిన అధిష్టానం 56,000 కాపు ఓటర్లపై తిరుగులేని పట్టున్న బండారు మాధవ నాయుడిని వైసీపీలోకి లాగితే కూటమి పునాదులు కదలడం ఖాయమని స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. వైసీపీ అధిష్టానం కూడా రంగంలోకి దిగి బండారుకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీకి చెందిన కొందరు కీలక నేతలు, రాయబారులు బండారు మాధవ నాయుడుతో పలుమార్లు రహస్య చర్చలు జరిపారట. వైసీపీలో చేరితే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం ఎమ్మెల్యే టికెట్ను ఇవ్వడంతో పాటు ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రి పదవి కూడా ఆఫర్ చేశారని పొలిటికల్ గాసిప్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లోనూ బండారు వర్గానికి ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారని వినిపిస్తోంది. నియోజకవర్గంలో పొలిటికల్ వ్యాక్యూమ్ను భర్తీ చేయాలంటే బండారు లాంటి సీనియర్, బలమైన కాపు వర్గం అండ ఉన్న నేత ఖచ్చితంగా అవసరమని వైసీపీ గట్టిగా నమ్మడం వల్లే ఆయన అడిగినన్ని డిమాండ్లకు వైసీపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
అయితే ప్రసాదరాజు పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపించినా జిల్లా అధ్యక్ష బాధ్యతలతో పార్టీకి బలం చేకూర్చడమే ఆయన కర్తవ్యమని, నర్సాపురంలో జిల్లా కేంద్రం తరలిపోయిందనే అపవాదు ఆయనపై ఉన్న సందర్భంలో ఇదే సరైన నిర్ణయమని కొందరు సర్ది చెప్పుకుంటున్నారట. అసలు వైసీపీ బండారు మాధవ నాయుడు కోసం ఇంతలా పాకులాడటానికి, కూటమి పునాదులు కదిలిపోతాయనడానికి నరసాపురంలోని సామాజిక సమీకరణాలే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. నరసాపురంలో ఉన్న సామాజిక వర్గాల వారీగా ఇక్కడ అత్యధికంగా కాపులు 56,000 మంది ఓటర్లు ఉంటే, శెట్టి బలిజ 48,000 మంది, మత్స్యకారులు 35,000 మంది, ఎస్సీ ఎస్టీలు 25,000 మంది, క్షత్రియులు 3,000 మంది వరకు ఉన్నారు. నరసాపురంలో గెలుపు గుర్రాన్ని డిసైడ్ చేసేది కాపు సామాజిక వర్గమే. నరసాపురంలో ప్రసాదరాజు వర్గం ఓట్లు ప్రభావం తక్కువగా ఉండటంతో అత్యధిక ప్రభావం ఉన్న 56,000 కాపు ఓటర్లను ఆకట్టుకోవడంలో వైసీపీ గతంలో కొంత ఇబ్బంది పడింది. సరిగ్గా ఇదే పాయింట్ను వైసీపీ క్యాడర్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లింది. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం అవ్వాలన్నా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమికి పోటీ ఇచ్చి గెలుపు సాధించాలన్నా కాపు సామాజిక వర్గానికి చెందిన బండారు మాధవనాయుడు లాంటి స్ట్రాంగ్ లీడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత అవసరమని క్యాడర్ సైతం బలంగా కోరుకుంటుందట. అయితే ఈ ప్రచారం ఇంతలా జరుగుతున్నా బండారు మాధవనాయుడు మాత్రం ఎక్కడా స్పందించడం లేదు. దీని వెనక పక్కా పొలిటికల్ వ్యూహం ఉందంటున్నారు విశ్లేషకులు. అటు దివంగత నేత, రెబల్ స్టార్, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజుకు శిష్యుడిగా, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కు మిత్రుడిగా బీజేపీ నేతలతో సత్సంబంధాలు ఉన్న బండారు మాధవనాయుడు భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారనే టాక్ కూడా వినిపించిందట. అయితే ఆయన 2014లో అధికారంలో ఉన్న సమయంలో బీజేపీ క్యాడర్ ఆయన్ను అంగీకరించలేదనే ప్రచారమూ లేకపోలేదు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులు మాధవనాయుడుకు మద్దతుగా నిలిచే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ, జనసేన పొత్తులోనైనా భవిష్యత్తులో సీటు కష్టమనే దూరదృష్టితో కూడా ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు ముందడుగు వేయలేదని మరో టాక్ నడుస్తోంది. అయితే ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉండడంతో ఎలాంటి హడావిడి లేకుండా లోపల గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకుని సరైన సమయం చూసి సరైన నిర్ణయం తీసుకుంటారని అభిమానులు ధీమాగా ఉన్నారట. త్వరలో తన భారీ అనుచరగణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడానికి ఈ ప్రజానేత రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నట్లు కూడా మరికొందరు బహిరంగంగానే చెబుతున్నారట. అసలు బండారు నిజంగా వైసీపీలోకి జంప్ అవుతారా? అదే జరిగితే కూటమికి కోలుకోలేని దెబ్బ తగులుతుందా అనే దానిపై నరసాపురం గోదావరి గట్టుపై జోరుగా చర్చ సాగుతోంది. ఇలాంటి తరుణంలో నరసాపురంలో కూటమికి ఉన్న మరో ఆప్షన్ మాజీ మంత్రి, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు. ప్రస్తుతం ఆయన జనసేన పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే బండారు మాధవనాయుడు కూటమిని వీడితే, కొవ్వలి నాయుడు దూరంగా ఉంటే కొత్తపల్లి సుబ్బారాయుడు ఒంటరిగా కాపు సామాజిక వర్గాన్ని కూటమి వైపు తిప్పగలరా అనే చర్చ కూడా నడుస్తోంది. మరి మాధవనాయుడు ఇప్పుడే పార్టీ మారి తనను నమ్ముకున్న క్యాడర్కు స్థానిక ఎన్నికల్లో ప్రాతినిధ్యం దక్కేలా దూసుకెళ్తారా? లేక ఈ తలనొప్పులు మనకెందుకని గమ్ము నుండి లోకల్ బాడీ ఎలక్షన్స్ అయ్యాక వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా? నిప్పులేనిదే పొగరాదన్నట్లు నరసాపురం తీరంలో కూటమిలో ఇంత తగలబడిపోతున్నా అధిష్టానం ఎందుకు రక్షణ చర్యలు తీసుకోవడం లేదు అనేది పెరుమాళ్లకే ఎరక.